నవ్విస్తా నవ్వకండి, ఏడిపిస్తా ఏడవండి, శిక్షిస్తా అనుభవించండి, విసిగిస్తా భరించండి. సింపుల్ గా మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఎస్, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. సో ఈ రోజు ముగ్గురు గెస్ట్లు రాబోతున్నారు అండ్ సరదాగా మనతో కాసేపు టైం స్పెండ్ చేయబోతున్నారు. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో ఇప్పుడు రాబోతున్న గెస్ట్ ఒక స్పెషల్ సింగర్. జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీకృష్ణ. 1 2 3 4 why not check your booty? అమ్మమ్మో పిచ్చనటే I am the driving in the city of my naughty. మనము వెళ్దాముటే కమ్మ కమ్మట నాతోటి ఈ పొట్టు గాటికి నో పోటీ. అరే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాటెస్ట్ లవ్ నో టెన్షన్ బేబీ. సూపర్, వెల్కమ్ టు మై దర్బార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో నెక్స్ట్ రాబోతున్న గెస్ట్. ఎస్, షీ ఈస్ గీతా మాధురి. India pille ingo, Italian collie swingo, made of merpula mango, paruvala flamingo. Hey, made a low magnet fungo, matalo chocolate fungo, made of current ringo, taki the tala tirigingo, red wine bottle, the cashmere apple, the golden angel, the Allegra. Allegra, 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 alle, alle. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఓకే, ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి చెప్పాలంటే సచ్ క్యూట్ లిటిల్ బాయ్ ఈస్ కమింగ్ నౌ. జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నందు. I don't really care, yo, white, black or brown shall lure you away with the princess crown. The color of my eyes are hazel brown. My love for you and them is always shown. Will never ever leave you alone. I've given my love to you for a lifetime loan. Let's not give this out with the wedding gown. Now that it's official to the entire town, I don't care about or angry frown. All that is mine is now your own. All that is mine is now your own. అంటే రియాక్షన్ డైరెక్ట్ గా సాంగ్ స్టార్ట్ చేయగానే ఆల్మోస్ట్ అటు వెళ్ళిపోతాం అనుకున్నాను. కట్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ దాకా వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ అలా టర్న్ తీసుకున్నట్టు వెళ్ళావు. ఈ పాట ఎవరి కోసం రాసావు, ఎప్పుడు రాసావు? అంటే నువ్వు రాసావు, కాపీ కొట్టావు? ఈ అమ్మాయి కోసం రాసాను అనుకుంటున్నా. లే అంతకు ముందు కథకు రాసుకున్న పాట ఈ కథలో వాడుకున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో ముగ్గురు గెస్ట్లు ఈ రోజు మన షోకి వచ్చారు. అండ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మన కోసం చాలా మంది డార్లింగ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మన షోలో సరదాగా ఒక 4 రౌండ్లు ఆడతాం. సో అందులో స్పెషల్ గా ఇప్పుడు ఆడబోతున్న ఈ రౌండ్ కెమెరా రోల్ యాక్షన్. మీ ముందుకు ఒక పిక్చర్ తీసుకొస్తాం. ఆ పిక్చర్ లో ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్న స్టిల్ ఉంటుంది. ఆ స్టిల్ ని చూసి మీరు ఏదైనా క్రేజీ కమెంట్ ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఆన్సర్స్ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు ఓట్లేస్తే మీలో ఎవరు విన్నారో డిసైడ్ అవుతారు. చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అండ్ ఆ పోస్టర్ ని చాలా కూల్ గా రిలాక్స్ గా టేక్ యువర్ ఓన్ టైం, 10 సెకండ్స్ టైం తీసుకుని దాని ఆన్సర్ నాకు చెప్పండి. ఓకే, ఫస్ట్ పిక్చర్. ఓకే, ఫస్ట్ ఎవరు ఇస్తున్నారు? నందు. కొన్ని పల్లెలు తింటున్నావు, తింటావా? నేను పల్లెలు తింటాను, కొన్ని పల్లెలు తిను, నాలో సగం స్టార్డమ్ నీకు వచ్చేస్తుంది అంటున్నారు. ఆయన ఇచ్చిన పల్లీలు తింటే పవనిజం వచ్చేస్తుంది. ఏంటి పవన్ ఒక్కడివే తింటున్నావు, నాకు పెట్టకుండా నువ్వు ఎందుకు తినేస్తున్నావు అని సమంత అడిగితే, మెయింటైన్ చేసిన ఫిగర్ చాలు, ఇలాగే మెయింటైన్ చేయి, అందుకే నీకు ఇవ్వకుండా నేను ఒక్కడే తింటున్నాను. రాజువయ్యా రాజువయ్యా. సో ఇప్పుడు గీతా మాధురి గారు ఏమంటున్నారంటే, అమ్మాయి అంత అందంగా మంచి చీర కట్టుకుని నగలు వేసుకుంటే ఆ అమ్మాయిని చూసిన అందంతో పాటు ఆ అమ్మాయి నగలన్నీ ఆ సూట్ కేసులో వేసుకుని తీసుకెళ్ళిపోతారు.
అంత అందంగా ఉండకూడదమ్మా అంటారనమాట. అమ్మాయి కదా బేసికలీ ముందు జ్యువెలరీ. సో మీలో ఎవరైనా యాక్చువల్లీ నేను చెప్తా, అక్కడున్న వాళ్ళు సమంత లాగే ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం. అయితే నేను పవన్ కళ్యాణ్. ఒకసారి ఇటు తిరుగు. నేనేంటో చెప్తా, తర్వాత చెప్తా. అసలు విషయం ఏంటంటే సమంత పెట్టి వేళ అంతా సర్దుకుంది. కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వు ఎలాగో ప్రదీప్తో లేచిపోతున్నావు, ఇంకా నాకు మిగిలింది పల్లీలే అంటున్నారు. ఇప్పుడు మీ ముగ్గురు ఇచ్చిన కమెంట్స్ కి మా వాళ్ళు ఎన్ని ఓట్లు వేస్తారో చూద్దాం. నందు ఇచ్చిన కమెంట్ కి 9 out of 10. ఓకే. గీత గారు ఇచ్చిన ఆన్సర్ నగలు శ్రీకృష్ణ ఇచ్చిన ఆన్సర్ కంగ్రాచులేషన్స్ గీత గారు. ఐ అబ్జెక్ట్ దిస్ ఆనర్. అక్కడ అబ్బాయిలు ఉంటే మాకే సపోర్ట్ అబ్జెక్షన్ ఓవర్ రూల్. గీత గారు మీరు గెలిచారు ఈ ఫస్ట్ పిక్చర్. సో మీకు 500 వరహాలు. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మీ ఇద్దరికి ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ ఉంది. అంటే ఇంకో పిక్చర్ వస్తుంది. దాంట్లోనే మీ ఇద్దరు ఎవరైనా గెలిస్తే మీరు కూడా ఆవిడతో పాటు సేఫ్ ఉంటారు. ఎవరైతే గెలుచుకోలేకపోతారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే నేను చెప్తా. చెప్పండి. ఆ మొహం ఏంటి కోతిలాగా అలా పెట్టుకుని ఉన్నావు, నా మొహం చూడు అందంగా ఎంత అందంగా ఉన్నాను. వెనకాల నుంచి అవుట్లుక్ లో ప్రదీప్ లాంటి ఒకటి వచ్చి చా అని సీన్ థియేటర్ నీకు అని ఒకటి చూస్తున్నాడు బ్యాగ్. గీత గారు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టడానికి నువ్వు అంత సీరియస్ గా చూడక్కర్లేదమ్మా. దట్ ఈస్ ఇన్బిల్ట్. ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి అంటున్నారు బ్రహ్మానందం గారు. స్వాతి డైలాగ్ అనమాట. నువ్వెంత ఓవర్ యాక్షన్ చేసినా నీకు వెనకాలన ఆదర్శకి ఇద్దరికి పన్ను, ఎదుర్కొన్న కూర్చొని శ్రీకృష్ణకి పడతాను అంటుంది అనమాట స్వాతి. మీలో ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? నా కమెంట్ కాదు కానీ మీ కమెంట్ చెప్తా. మీరు ఏం చెప్పబోతున్నారో చెప్తా. నేనేం చెప్పబోతున్నా చెప్తావా నువ్వు? ఏంటే ఎక్కడికి వెళ్ళావు, నాతో పప్పుకొస్తా అని ప్రదీప్ తో వెళ్ళావా అని సంగతి చెప్తా చూడు. ఈ రౌండ్ కి విన్నర్ ఆ అమ్మాయి. నీ పేరేంటమ్మా? విజయ లలిత. ఏం చదువుతున్నామా? బీటెక్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. ఎన్ని బ్యాక్లాగ్స్? టాపరా కూర్చో 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 కూర్చో. రే ఎవరా లోపల రానిచ్చింది? కూర్చోమ్మా కూర్చో. సో ఇప్పుడు ఈ పిక్చర్ కి వీళ్ళు ఇచ్చిన కమెంట్స్ లో నందు ఇచ్చిన కమెంట్స్ కి మీ రియాక్షన్. ఓకే గీత ఇచ్చిన ఆన్సర్ కి మీ రియాక్షన్. ఏం పర్లేదు, జీవితం ముందు రెండు విన్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అక్కర్లేదు. మాది ఆర్ట్ సినిమా. కృష్ణ గారు ఇచ్చిన ఆన్సర్ కి మీ రియాక్షన్. సో కంగ్రాచులేషన్. సెకండ్ పిక్చర్ కి 500 వరహాలు. శ్రీవల్లి మీకు 500 వరహాలు. ఓకే నందు, సో ఈ రౌండ్ లో నీకు పనిష్మెంట్ ఉంటుంది కదా, మరి ఏం గెలవలేదు. సో ఇప్పుడు నందుకి ఒక అద్భుతమైన పనిష్మెంట్, ఒక ఐడియా తట్టింది. ఇప్పుడే బల్బు వెలిగింది. నందు మనందరి కోసం పాట పాడతాం. నువ్వు పాడుతున్నప్పుడు మేము అందరం నిన్ను బాల్స్ ఇచ్చి కొడతాం. నీ మీదకి బాల్స్ వర్షం పడుతూ ఉంటుంది, అవి తగులుతూ ఉంటాయి. ఒక్కటి అపశృతి వెళ్ళినా టంగ్ మన నెత్తి మీద ఒకటి పగులుతుంది. ఓకే గీత, నీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి బంపర్ ఆఫర్ రాదు. అందరి ముందు రాదు. நான் கரெக்டானவே, ரொம்ப நல்லாவே, கன்ஃபியூஷன் இல்லாதவன், மன்மத வல்லவன், 18 வயசு வரைக்கும் நல்லா பண்ணிட்டேன். 20 வயசு வரைக்கும் ஒருங்க வேலைக்கு போய் வேலைய லவ் பண்ணிட்டேன். இப்போ ஒரு பொண்ணு லவ் பண்ணலான்னு தொங்குதுங்க, மனசு ஏங்குதுங்க ஏங்குதுங்க ఏங்குదుగా. చూసారు నవ్వుతున్నారు. అందులో చూసారండి 2-3 బాల్ మాత్రమే తగ్గాయి అందులో. ఇప్పుడే ఆడేస్తే అప్పుడు ఆడినప్పుడు ఈ బంతులాట. గీతా గారు ప్లీజ్, నాకు అసలు ఇంకా పెళ్ళి అవ్వలే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చాం మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి. మీ ముందుకి ముగ్గురు వస్తారు ABC కార్డ్స్ తో. వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో ప్రొఫెషనల్స్. వాళ్ళల్లో ఒకళ్ళు డూప్లికేట్ ఉన్నారు. సో ఆ డూప్లికేట్ ఎవరో మీరు గెస్ చేస్తారు. ఒకవేళ మీ గెస్ రైట్ అయితే మీకు 1000 వరహాలు వస్తాయి. అండ్ అది కూడా మీరు గెస్ చేయాలంటే ముందు ఎవరు గంట కొడతారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాం. అండ్ ఫస్ట్ గంట కొట్టిన వాళ్ళకి వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో మిగతా ఇద్దరు వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు.
దాని తర్వాత వాళ్ళు మీ ముందు పెర్ఫామ్ చేస్తారు. పెర్ఫామ్ చేశాక మీకు డౌట్లు రావచ్చు, మీరు తీసుకున్న ఆప్షనే కరెక్ట్ అనిపించవచ్చు, కానీ మీరు ఎవరు మార్చుకోవడానికి ఉండదు. ఎక్సెప్ట్ ఫస్ట్ గంట కొట్టి ఫస్ట్ ఆప్షన్ చెప్పిన వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది మళ్ళీ మార్చుకోవడానికి. వాళ్ళు మళ్ళీ మార్చుకున్నారనుకోండి, వాళ్ళకి ఈసారి గెలిస్తే 1000 ఇవ్వను, 500 ఇస్తాం, ప్లస్ పనిష్మెంట్ కూడా ఇస్తాం. అందుకే ఈ రౌండ్ రీలా రియలా. ఆ ముగ్గురు ప్రొఫెషనల్స్ రాబోతున్నారు. So join your hands and welcome them. A, B and C. பொங்கல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனில் உள்ளம் கவர்ந்தானே. பொங்கல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனில் உள்ளம் கவர்ந்தானே. அண்ட கொணடி அரங்கனின் நமுதினை, அண்ட கொணடி அரங்கனின் நமுதினை, கண்ட கண்கள் மட்டும் காணாமே. సో వీళ్ళల్లో ఒకళ్ళు డూప్లికేట్ ఉన్నారు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా నాకు పగిలేదా బాబు తర్వాత గంట కొడితే నాకు ఒక్కసారి ఫ్లాష్ కట్ లో నా ఫ్యూచర్ కనిపించింది. ఫస్ట్ గంట కొట్టింది నందు. సో నందు ఫస్ట్ గంట కొట్టావు కాబట్టి ఏబిసిలో ఎవరు డూప్లికేట్? ఏ ఎందుకని? ఏదైనా వచ్చినప్పుడు నుంచి అమ్మాయి లొడలొడ ఎక్కువ. సో ఏ ఇస్ లాక్ నందు నీకు. ఎస్. సో నెక్స్ట్ గంట గీత గారు. ఆప్షన్ లో సి. సి. మీకు బి గాని సి గాని మీరు ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు. బి ఫర్ బంపర్ ఆఫర్. బి. నందు సెడ్ ఏ, గీత సెడ్ సి, కృష్ణ సెడ్ బి. సో మీరు అనుకుంటే డెసిషన్ కరెక్ట్ రాంగో మరికొద్ది సేపట్లో మీకు తెలిసిపోద్ది. సో ముందుగా ఏ. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసుకున్న బి. లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే. లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే. హరతి హరిరిహ సరసవదంతే నృత్యతి యువతి జనేన సమోతి విరతి జనస్య దురంతే హరిరిహ సరస వదంతే. గీత గారు మీరు సిని డూప్లికేట్ అనుకుంటున్నారు. సి రండి. ఏబిసి ఇప్పుడు పర్ఫామ్ చేసి చూపించారు, మీకు విడివిడిగా పర్ఫామ్ చేశారు. నేను ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కలిపి ఒకేసారి పర్ఫామ్ చేపిస్తాను. సో అప్పుడు మీకు కంపారిజన్ ఈజీగా అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఏబిసి టుగెదర్. गीत ध्रुमिक तक गीत ध्रुमित तुम नाच रहे गोरी तालितम प्रीत दे विरगत गीत ध्रुमिक तक गीत ध्रुमित तुम नाच रहे गोरी तालितम प्रीत दे विरगत गीत ध्रुमिक तक गीत ध्रुमित तुम नाच रहे गोरी तालितम प्रीत दे विरगत गीत ध्रुमिक నందు, గీత అండ్ కృష్ణ వీళ్ళ ముగ్గురులో 2 నిజంగానే ప్రొఫెషనల్ డాన్సర్స్. 1 is just a learner. I know. Nandu, do you want to change your option? Yeah, I wanted to change my option.
సో నువ్వు ఏ నుంచి ఎటు షిఫ్ట్ అవుతావు? లర్నర్ నాకు సి లర్నర్ లాగా అనిపిస్తుంది, కొంచెం లాగ్ లో చేస్తాను. సి డూప్లికేట్ అంటున్నారు. ఓ 5-6 ఫ్రేమ్స్ లేట్ గా చేస్తాను. సో ఇప్పుడు నందు డెసిషన్ మార్చుకుంటా ఉంచుతున్నావు, అదే ఏయా బియా సియా? ఫైనల్ ఆన్సర్ ఏ. ఏ లాక్. ఏ నందు, సి గీత, బి కృష్ణ. ఏ డూప్లికేట్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆ పాప కొత్త ఇలా ఇస్తుందే చెయ్య. బి ఎంతమంది డూప్లికేట్ అనుకుంటారు? సి ఎంతమంది డూప్లికేట్ అనుకుంటున్నారు? కూచిపూడి పర్ఫామ్ చేశారు ఏబిసి ముగ్గురు. సో వాళ్ళలో ఎవరు డూప్లికేట్? లెట్స్ సీ. సో కార్డు ఉన్న వాళ్ళ కార్డు లేని వాళ్ళ అనే డౌట్ నేను క్లియర్ చేస్తాను. యు బోత్ బ్యాక్. సి ఫ్రెండ్, సి ఇస్ ద డూప్లికేట్. నేను చెప్తూనే ఉన్నా సి లర్నర్ లా ఉంది, 5 ఫ్రేమ్స్ లేట్ అన్న. వైఫ్ అంటే వైఫ్ కాదు, ఈ పెద్ద నైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. సో నందు అండ్ కృష్ణ, నన్ను వదలరా. అసలు మీరిద్దరు ఇప్పుడు పనిష్మెంట్ కి అర్హులు, కానీ ఆయన ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఈసారి పనిష్మెంట్ ఓన్లీ మీరు ఒక్కళ్ళే. ఇప్పటివరకు అబ్బా దట్ పనిష్మెంట్ ఐఎమ్ మిస్సింగ్ అనుకుంటున్నారు. రండి, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటాను. విభత్సమైన డాన్స్ చేస్తాడు ఆయన, అది కూడా 2 అమ్మాయిలతో. ఎవరా 2 అమ్మాయిలు? Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja, rock and swing, DSP and Apache Indian. ఈ పనిష్మెంట్ ఉందన్న విషయం గీత గారికి ఆల్రెడీ తెలుసు. ఆవిడ ఏం చెప్పారంటే నందును మాత్రం పిలవద్దు అని చెప్పారు. వైఫ్ డామినేషన్ సార్, ఇంకా పెళ్లి కాకముందు నుంచే. దే ఆర్ జెలస్. వెరీ పొసెసివ్. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే ఓ టాపు టాపు టాపులేసి పోతే రో. సో నెక్స్ట్ సెగ్మెంట్ లోకి మనం అడుగు పెట్టాము ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో చక్కగా ఇక్కడ మీ ముందు అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చి పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు మీరు నవ్వకూడదు. ఎవరు నవ్వితే వాళ్ళు అవుట్. నవ్వకుండా మొత్తం ఆ పర్ఫార్మెన్స్ కి అయ్యేంత వరకు ఆపుకోగలిగితే వాళ్ళు విన్. ఓకే, అందుకే ఈ రౌండ్ ఐ నవ్ యూ. సో మీ ముందు పర్ఫామ్ చేయడానికి వండర్ఫుల్ ఆర్టిస్టులు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏముందా ఫిగర్, దీన్ని ఎలాగోలా ఈరోజు పడేయాలి. ఈ మగాళ్ళు అంతే చి. బాస్, అమ్మాయిలు ఎలా పడేయాలో ఒక మంచి సజెషన్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. అది ఓకేనా? ఏయ్ నీ పేరు? ఉష్క. ఉష్కనా? అనుష్క. అనుష్కనా? నీ పేరు? సూర్య వెంకట వీర వెంకట వర ప్రసాద్. నువ్వు పొట్టిగా ఉన్నా నీ చాలా పొడుగ్గా ఉంది. ఏంటి పేరు? థ్యాంక్ యూ. ఏయ్
నువ్వేం షాంపూ వాడతావు? తప్పేలి షాంపూ. తప్పేలి. వావ్, ఎంత బాగుందో నీ హెయిర్. మా ఇంట్లో ఎవరు లేరు, వస్తావా? ఇప్పుడు ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఆ ఫోటో ఏంటి? అచ్చం నీలాగే ఉంది. ఏది? మీ అన్నయ్య అనుకుంటా కదా? కాదు, నేను ఇలా మారక ముందు అలానే ఉండేవాడిని. అంటే నువ్వు మాడా? అవును, నువ్వు రారా ప్లీజ్. చిచ్చి, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. చూసావా గీత? పర్లేదు, నీకైనా మంచి జోడు దొరికింది. నాకైతే టచ్ అయితే పవర్ పాస్ అయింది నాకు. అది ఏమో మనకున్న కష్టాలు అన్నాయినా. సో దీనికోసం నేను ధర్నా చేయాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ధర్నా చేస్తాను. ఈ విషయంలో ధర్నా చేసి తీరుతాను. మీరు చూస్తున్నారు .5 ఛానల్. కెమెరామెన్ మహేష్ తో మీ నవీన్ కుమార్. ఇక్కడ ఒక సారీ మేడం, సారీ ఇక్కడ సార్ మేడం ధర్నా చేస్తున్నారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకసారి మీ డిమాండ్స్ ఏంటి అవి ఒకసారి చెప్పండి. మాకేంటంటే భయ్యా, నేను మొన్న బస్సులో వెళ్తుంటే ఆడాళ్ళకు కూర్చోడానికి సీట్లు ఉన్నాయి, మగాళ్ళకు కూర్చోడానికి సీట్లు ఉన్నాయి. మరి మాకెక్కడ ఉన్నాయి? అందుకే మాకు బస్సు మధ్యలోంచి సీట్లు వేయాలని అడుగుతున్నాను భయ్యా. మధ్యలోకేలా? సరే, ఇవన్నీ పక్కన పెట్టి మన సినిమాకి వెళ్దాం అనుకున్నాను. వావ్, ఎంత మన సినిమాకి వెళ్దాం అనుకుంటే బావా, అక్కడ ఆడలకు సపరేట్ బొంగులు, మగాళ్ళకు సపరేట్ బొంగులు ఉన్నాయి. మరి మాకెక్కడ ఉన్నాయి? నాకు చాలా అదిగా ఉంది భయ్య. అందుకే మాకు ఇవన్నీ సమకూర్చాలని నేను ధర్నా చేస్తున్నాను. అవును, నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, మా వానికి మాత్రం కాలేదు. అవునా? మీరిద్దరు కావాలి. చిచి, చూసావా మా బాధలు ఇలా ఉంటాయి. నువ్వైనా నన్ను చేసుకోవచ్చు కదా. నేనున్నాను ఇక్కడ. ఎవరా నువ్వు? ఈ లోకల్ పొలిటీషియన్ ని. అయితే ఎందుకు వచ్చావు? నేను టీవీలో చూసి వచ్చాను బేబీ. ఎందుకు? మీలో మార్పులు తీసుకోను. ఆ మార్పు వచ్చారు, ఇక్కడ ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చైతన్యాన్ని తీసుకురాను. చైతన్యనా? వావ్, ఇతనేనా? తీసుకొచ్చి నాకు పెళ్లి చేయవా? మీ అబ్బాయి అంకుల్? ఇంకా పెళ్లి కాలేదు, నేను పక్కా బ్యాచిలర్ ని. నువ్వు నా లెక్క నేను రా, కలిసి ధారణ చేద్దాం. ఆగహా రా, నీకు పెళ్లి చేసుకుని నువ్వు నన్ను పెళ్లి, నువ్వు పెళ్లి చేసుకురా. ఎంతవా సచ్చినోడా? ఈ రాజా మాత్రం నన్ను తప్పించుకునేలా లేడు. వావ్, ఆ స్మైల్ ఎంత బాగుందో. మిల్క్ బేబీ, టచ్ చేయొచ్చా ప్లీజ్? దా, నాకు నువ్వు ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అన్ని హైలైట్సే. అండ్ ఓపెనింగ్ నుంచే నవ్వడం మొదలెట్టారు మీ ముగ్గురు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంట్రీలోనే నేను అసలు డైలాగ్స్ దగ్గర నుంచి చాలా ఉష్కా దగ్గర తప్ప. థ్యాంక్ యూ. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో ఐ లవ్ యూ రౌండ్ లో ఎవరు నవ్వకుండా ఉంటారో వాళ్ళు గెలుస్తారు అనుకున్నాం. అమ్మాయి, నా బస్తాలో కొన్ని డబ్బులు మిగిలాయి, ఎందుకంటే మీ ముగ్గురు నవ్వారు. సో ముగ్గురికి కలిపి పనిష్మెంట్ ఉండబోతోంది. సో ఇప్పుడు ముగ్గురు కలిసి పాట పాడతారు. ముగ్గురు పాడుతున్నప్పుడు కింద టబ్ ఉంటుంది, టబ్ లో మీరు నుంచుంటారు. నుంచుని పాట పాడతాం, టబ్ లో ఐస్ ఉంటుంది. ఓకే, కాతో పాట పాడండి. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. హృదయమే. మా గీత గారు, మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలింది నాలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా. ఇది వాళ్ళకు కూడా గుడిచింది మనసుంది. గీత గారు, కులకెక్కుందనాల బొమ్మ మీతో నడిచే కొండపల్లి బొమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ. ఓ మైసమ్మో 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 మైసమ్మ, గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయబుగాకే మైసమ్మ. ఏంది గోలా? అయ్యో, లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. లకడీ కాపూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తానని తేకపోతివి.
అమల్ల పుట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయే రావోయి మా కంట్రీకి అరే రంజుగా లైఫ్ ఉన్నది బొమ్మడు లైఫ్ ఉన్నది దంచవే మేనత్త కూతురా కాళ్ళు పేలుతున్నాయి ఓ ప్రదీప్ దర్బారో దంచు దంచు బాబోయ్ బాగా దంచు కూర్చోబెట్టేస్తారండి బాబోయ్ చాంగరే బంగారు రాజా మజ్జారే మగరీడ మత్తైన మగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలు ఉందిరా రా. ఇంత క్రిటికల్ కండిషన్ లో కూడా ట్యూన్ అస్సలు మిస్ కావట్లేదు. లాస్ట్ మీతో రా రంజు భలే రామ్ చిలక రమ్మంది ఎనకెనక చూసుకో పిల్ల నీలో నననా నన్ను ప్రేమించను మాట కలకాలం తలపైకెత్తండి. పాట పాడాలి 1 2 3 4 why not check your booty బాబోయ్. ఎందుకో ఫస్ట్ టైం పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ముగ్గురు సూపర్ గా పాటలు పాడారు. బట్ నాన్ స్టాప్ గా మీరు ఉన్నందుకు, మీరు నవ్వినా సరే మీకోసం 500 వరహాలు. కంగ్రాచులేషన్స్. ఇక్కడతో ఈ సెగ్మెంట్ కూడా ఫినిష్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ సెగ్మెంట్ లో ఇంకొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమిటిది చెప్పండి. అందుకే కళ్ళజోడు పెట్టుకోమన్నా ఫస్టే. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు రైట్ ఆన్సర్ ఇస్తే మీరు అక్కడే ఉంటారు. ప్రతి రాంగ్ ఆన్సర్ కి ముందుకు పడతారు. ఓకే ఓకే. అండ్ ప్రతి రైట్ ఆన్సర్ కి 500 వరహాలు గిఫ్ట్ వస్తాయి. రెడీయా? రెడీ. మీ దగ్గర 2 పాసెస్ ఉంటాయి. అంటే క్వశ్చన్ మీకు తెలియపోతే పాస్ అనేయండి. ఓకే. అలా 2 సార్లే చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రతి ఆన్సర్ మీరు చెప్పాలి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, మన ఇండియాలోని కరెన్సీ నోట్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయి? ఢిల్లీ. అస్సలు టైం తీసుకోకుండా చెప్పాడు ఆయన. ఐ లైక్ హిస్ స్పిరిట్. రాంగ్ ఆన్సర్. కరెన్సీ నోట్స్ అన్ని నాసిక్ లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎక్కువ బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ ఏది? పాస్. పాస్. మీకేమైనా ఐడియా ఉందండి? ఓకే, ఆల్మోస్ట్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంటారు కాబట్టి మీకు బ్యాంకులతో చెక్కులతో పని ఉండదు. SBI. ఎస్, ప్రపంచంలో అతి ఎక్కువ బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ SBI బ్యాంక్. సోడా వాటర్ తయారు చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. రైట్ ఆన్సర్. ఓకే, ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం ఏది? ఇండియా. కాదు, అమెరికా. ఒకటి కూడా కాదు, 2 తప్పులు చెప్పాడు ఆయన ఒకేసారి. రాంగ్ ఆన్సర్. సో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీ స్పందన ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన చూస్తుంటే మనకు అలా అనిపిస్తోంది. మరి ఆయనకి ఏమనిపిస్తుందో తెలుసుకుందాం. ఏదో ఏదో అయిపోతుంది, నాకే ఏదో మొదలవుతుంది. వెరీ గుడ్ అండి. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం ఇస్ కువైట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. న్యూఢిల్లీలో మన భారత రాజధానిలో ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏంటది? యమునా నది. యమునా 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 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. మార్స్ అనే ప్లానెట్ ని తెలుగులో ఏమంటారు? అంగారక గ్రహం. అంగారక, సింగారక కాదు, దానికి పూర్తి పేరుంటుంది. అంగారకుడు. రైట్ ఆన్సర్. మన భారతదేశంలో పొల్యూషన్ అత్యధికంగా ఉన్న
సిటీ? కల్కటా. ఆలోచించడానికి ఇంకొంచెం టైం ఇస్తాను. 10, 9, కోల్కతా. 7, 6, 5, 4, 3, 2, 1. and the answer is కోల్కతా. excellent, darling. Wrong answer. చెప్పండి రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్ ఈజ్ మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఏదవుతుంది? అది లాగుతున్నాయి. బాంబే ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఏ ఆల్ఫాబెట్ లో హ్యూమన్ ఆర్గాన్ ఉంటుంది? అన్నిట్లో ఉంటాయి. ఏ ఆల్ఫాబెట్ లో ఆ ఆల్ఫాబెట్ చెప్పగానే హ్యూమన్ ఆర్గాన్ తెలిసిపోతుంది. మీకు కింద పడాలని లేదా? సరే పడేయండి బాబోయ్. జడ్డు 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 జడ్డు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? జడ్డు. రాంగ్ ఆన్సర్. Thank you. ఓకే. సో నందు, యు రెడీ? ఎస్ మచా. తెలుసు కదా ఆర్డర్ అంతా, ఆ అబ్బాయి ఆడాడు, దాన్ని బట్టి నీకు మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది బాగా. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ నీకు, మన రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి? నా పరువు తీయడానికి క్వశ్చన్ అడుగుతున్నావు. పోనీ అసెంబ్లీలో ఎన్ని సీట్స్ ఉంటాయి? 2 ఎంత? 200 and మన అసెంబ్లీలో ఎన్ని సీట్స్ ఉంటాయి? 10, 234, 9. హలో హోల్డ్ ఆన్. పాస్ చేసిన ఆప్షన్ ఉండదు. ఎందుకులే? 234. ఆన్సర్ 2 ఎంత చెప్పు మాధురి? నాకు తెలియదు. 200 and your time is up and that's going to be 234 going to be wrong answer. Okay, right answer is 26. ఆయనే బెటర్, కొంత దగ్గరికి వచ్చాడు. 294. మన దేశంలో ఏ రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్? మన దేశంలో ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రానికి అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్? దేశంలో గోవా. గోవా ఇస్ అన్ యూటీ. గోవా ఇస్ నాట్ ఎ యూనియన్ టెరిటరీ, బట్ గోవా మైట్ కమ్ అండర్ వన్ అదర్ స్టేట్ కదా. ఓకే. 10. మ్యాంగ్లూర్. పడిపోతాడు తొందరగా. ఓయ్ వన్ సెకండ్ నిజం. పాండిచేరి ఇస్ అ యూనియన్ టెరిటరీ. ఓకే, పాండిచేరి. యా. ఓకే, పాండిచేరి ఇస్ అ రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ నాగాలాండ్. నువ్వు కూడా పాటలు ర్యాప్ అవి చేస్తున్నావు అంటే ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన అలవాట, లేకపోతే ఇదివరకు నుంచి ఉందా నీకు, లేకపోతే ఈ మధ్య కాలంలో అలవాటైందా? ఇది వరకు నుంచే ఉంది, ఈ మధ్య కాలంలో బయటకు చూపిస్తున్నా. వెధవది, నీకు అన్ని నా టాలెంట్లే ఉన్నాయి. ఇప్పుడు మా అందరి కోసం ఒక ర్యాప్ చేయవా? I met a girl down at the disco. She said, hey, 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 yeah, let's go. I could be your baby, you could be my honey. Yeah, let's spend time, no money. You mix your milk with my cocoa pop. Milky, milky cocoa, mix your milk with my cocoa pop. Milky, milky, right? చాలు. నేను కూడా పాడదాం అనుకుంటాను మామ. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎన్ని క్రికెట్ వరల్డ్ కప్స్ జరిగాయి? ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ కప్స్ జరిగాయి? 10, 23, 23 or something. Wait a second, 25, huh? 24. అంటే నీ ఉద్దేశంలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది వరల్డ్ కప్? Oh, sorry, freak. Oh man, what are you doing, man? It's just a ratio. Yo, man, that's going to be a wrong answer. Yes, wrong answer. Very good answer. Thank you. Okay, Geeta Madhuri garu. Yeah.
ఫస్ట్ క్వశ్చన్ మీకు అత్యధిక వ్యూవర్స్ ఉన్న యూట్యూబ్ వీడియో ఏది? Why this Colaveria? ఓపం గంగన్ స్టైల్. ఇదేంటి భరతనాట్యం చేసినట్టుంది ఏదో నాకు అండ్ రైట్ ఆన్సర్ ఓపన్ గంగం స్టైల్. నేషనల్ యూత్ డే ఎవరి బర్త్డే రోజు మనం జరుపుకుంటాం? వివేక్ ఉన్నాడు కదా మీ కాలేజ్ ఫ్రెండ్ ఆనంద్. ఓకే 10 9 8 7 6 5 4 3 ఎవరిది? ఇక్కడ నీకు పాస్ అనే ఆప్షన్ ఉంది. పాస్. వెరీ గుడ్. పాస్ చేసుకున్నారు ఆవిడ. ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. వివేకానంద అన్నారు, దాన్ని కాదని పాస్ లోకి వెళ్ళారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ వివేకానంద. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విడువారడుగుల బుల్లెట్ ఈ సాంగ్ ఎవరు పాడారు? విజయ్ ప్రకాష్ అండ్ ఎంఎల్ఆర్ కార్తిక్. ఎస్, అది కాదు క్వశ్చన్ యాక్చువల్లీ. నాకు ఈజీ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి? 6 అడుగులు అంటే ఎన్ని సెంటీమీటర్లు? 6 అడుగులు అంటే 6 అడుగులు ఎన్ని? 1 feet 1 feet 1 feet. 10 9 8 7 6 5 4 3 2 1. ఈసారి ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ దాటేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా క్రిటికల్ హ్యాలో హ్యాంగ్ అవుతూ ఉంటారు. మీరు ఇక్కడే ఉండదలుచుకుంటే పాస్ చెప్పుకోండి, లేదా మీరు అనుకుంటే 180 చెప్పండి. 180. అయ్యో రామ, ఎంత కష్టపడి చెప్పాను, మీరు వినలేదు. ప్లీజ్ కొంచెం 180 is the right answer. యా, అవును గీత గారు, మీరు చాలా చక్కగా ఎంతో మంది సింగర్స్ తో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ఇమిటేషన్స్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఏ సింగర్ ఇమిటేట్ చేయమంటారు? గుండు సూది గుండు సూది పుచ్చుకుంది గుండు సూది గుంజుందయో గుండె నాది గుట్టు లాగిందయో పండులో పండులోది. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. దోమకి పళ్ళు ఉంటాయా ఉండవా? ఉండవు. ఉండవు అంటున్నారు మీరు. ఉండవు. రాంగ్ ఆన్సర్. మమ్మీ మమ్మీ ఓకే, గూగుల్ లోగో తెలుసు కదా? గూగుల్ లోగో తెలుసు. గూగుల్ లోగోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7. గూగుల్లో 7 కలర్స్ ఉంటాయని గీతా మాధురి గారు అంటారు లోగోలో. చెప్పండి ప్లీజ్. రాంగ్ ఆన్సర్. I would have told 4 wrong answers. యా, మీరు పాడిన పాటే మా నందు కోసం ఓ పాట. ఎట్టంటి మొగుడు నాకొచ్చే మొగుడు టావడా టావడా దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు మరుటు మొగుడు మంకు మొగుడు. మొగుడు చెబితే వినాలి మగ మహారాజుకు జై అనాలి. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే. ఈ అమ్మాయి బాగా కనెక్ట్ అవుతుంది. చేసిపోతారే ఈడు కూడా ఇంతే. నీ సోకు మాడా అమ్మో నీ చెమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. గుడివాడ ఎల్లాను గుంటూరు గొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఏడ చూసినా ఏదో కావాలంటారు చచ్చినోళ్ళు వచ్చినోళ్ళు. అయ్యో పాపం, అయ్యో పాపం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్ లో ముగ్గురు గెస్టులు మనల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఓవరాల్ స్కోర్స్ ప్రకారం 3500 వరహాలతో టాప్ పొజిషన్ లో గీతా మాధురి గారు. కంగ్రాచులేషన్. 2500 తో
శ్రీకృష్ణ. అండ్ మాస్టర్ ఇగో ఇటు. హలో అసలు మనం ఏమీ గెలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు నీకే సన్మానం. అండ్ మా ముగ్గురి సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో రండి. యాక్చువల్లీ గీత గారు 3500 గెలుచుకున్నారు మీరు. అండ్ ఈ రోజు ప్రదీప్ నాణ్యం కాస్ట్ ఓకే 60 పలుకుతుందట ఫారెన్ ఎక్స్చేంజ్ లో నా డాలరు. సో దాని ప్రకారం మీరు మొత్తం 2,10,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. నోటికొచ్చిన పాడే పాడే